ఓం నమ శివాయ. కార్తీక పురాణము 6వ అధ్యాయము. లుబ్ధ వితంతువు స్వర్గమును కేగుట. మరలానొక రోజున వశిష్ఠ మహర్షి జనకునకు ఈ క్రింది విధముగా వివరించసాగిరి. ఏ మానవుడు కార్తీక మాసము 4 రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చెయ్యనో వారికి కైవల్యము ప్రాప్తించును. దీపదానము చేయుట ఎటులున పైడిపత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చెయ్యవలెను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపము వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా ప్రతిదినము కార్తీక మాసమందు చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించి ఈ 4 రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానము చెయ్యువారు ఇటు వచించవలెను. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసపస్సఖావహం దీపదానం ప్రదస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రము చేసి దీపదానము చేయవలెను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానము కలుగు చేయునదియు సకల సంపదలు నిచ్చున్నది అనుగు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చెయ్యవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణతాంబూలములనివ్వవలెను. ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్యవృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసము కలదు, దానిని వివరించెదను ఆలకింపమని జనకునితో ఇట్లు చెప్పిరి. పూర్వకాలమున ద్రావిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారు సంతోషంతో ఏదైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు తన వద్ద ఈ విధముగా ప్రోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ ఎరగదు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికైనా పిడికిడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటులు కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మ, నా హితవచనములు ఆలకింపుము. మీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపమని చెప్పాను. మన శరీరములు శాశ్వతము కాదు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరు చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి. నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తినివేస్తానని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా
ఈ తనువు శాశ్వతమని అంధకారములో పడి నశించుచున్నాడు. కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. శ్రీమన్నారాయణుని ప్రతి దినము స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాప్తకాలమున నదీ స్నానం ఆచరించి దానములు చేసి బ్రాహ్మణ భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నువ్వు పుణ్యవతివయ్యి ముత్తైదువయ్యి సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలయ్యి మనసు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతఫలము వలన ఆమెకు జన్మరాహిత్యమయ్యి మోక్షమునొందెను. కాన కార్తీక వ్రతములో అంత మహత్యమున్నది. 6వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ. 7వ అధ్యాయము.